హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం కదా, పప్పు టమాటాని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చూసేయండి. ముందుగా మనం కందిపప్పును అయితే తీసుకున్నాం కదా, అది ఒక 20 నిమిషాల పాటు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అందులో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను అయితే కోసుకొని నానబెట్టుకున్న పప్పులు అయితే మాత్రం వేసుకొని అందులో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడే ఉప్పును అయితే వేసేసుకున్నాక అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అందులో చిటికెడు చింతపండుని యాడ్ చేసుకున్న తర్వాత మనకు సరిపడా వాటర్ని అయితే వేసుకొని ఒక 2 విజిల్ అయితే వేయించండి. ఎక్కువగా విజిల్ అయితే వేయించడం అవసరం లేదు, ఎందుకంటే మనం నానబెట్టుకుని ఉంచుకుంటాం కదా పప్పుని. సో 2 విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇలాగైతే వచ్చేసింది కదా. ఈ లోపల అయితే మనం పోపులను అయితే తాలింపు పెట్టేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో పోపులను అయితే వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పోపులు, 2 వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని తాలింపు పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులు అయితే వేసేసుకుంటే అంతే, పప్పు టమాటా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.